నెంబర్ 1 వందే మాతరం. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచిన నినాదం. ఈరోజు లోక్సభలో భారతదేశ జాతీయ గౌరవం, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా ఉన్న వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక చర్చ జరగబోతోంది. ఇది జాతీయ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం, సాహిత్య విప్లవం, దేశభక్తి భావన, సాంస్కృతిక ఐక్యత అన్నీ కలిపిన ఒక ప్రత్యేక సందర్భం. వీటిని ఉద్దేశించి ప్రధానమంత్రి తన ప్రసంగం ఉండే అవకాశం ఉంది. నెంబర్ 2 టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఐడియాస్ ఫర్ ఇండియా సమ్మిట్ ద్వారా టెక్, బిజినెస్, పాలసీ ప్రస్తావనలు మరింత ముందుకు వెళ్లే అవకాశం. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, సిఇఒలు, ఇన్వెస్టర్లు, టెక్ లీడర్లు, స్టార్టప్ ఫౌండర్లు పాల్గొననున్నారు. ఈ సమ్మిట్లో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, స్పేస్ టెక్ అండ్ శాటిలైట్ ఎకానమీ, సైబర్ సెక్యూరిటీల గురించి చర్చించే అవకాశం ఉంది. నెంబర్ 3 విద్యాశక్తి. ఐఐటి మద్రాసు రూపొందించిన ఒక డిజిటల్ ఎడ్యుకేషనల్ మోడల్. అలాగే స్కూల్లో ఉన్న స్థానిక భాష హిందీ, ఇంగ్లీష్ కనెక్ట్ అవుతాయి. వాటి టర్మ్స్ను తమిళ్లో కూడా లింకు చేయడం జరిగింది. ఇది త్రిభాషా స్ట్రీమ్కి దగ్గరైన మోడల్. డిజిటల్ డిడి అనే పేరుతో మహిళల కోసం ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ డిడి విద్యాశక్తిలో ఒక భాగంగా పరిగణించబడుతోంది. నెంబర్ 4 NH-65 హైదరాబాద్ విజయవాడ రహదారి 8 లైన్లుగా విస్తరణ. దీనికోసం 10,400 కోట్లతో రవాణా సౌకర్యం, ప్రయాణ సమయాలు, వాణిజ్య మార్గాలు మెరుగుపరిచే ప్రాజెక్టు దిశగా అడుగులు. నెంబర్ 5 ఇండిగో. భారతదేశంలో ఇండిగో అకస్మాత్తుగా వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా పెద్ద కల్లోలం జరిగింది. వేలాది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయారు. ఈ విమాన రద్దుకు ఒక్క కారణం కాదు, చాలా కారణాలు కలిపి పెద్ద ప్రభావం చూపాయి.